హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సింధు తవటి. వెల్కమ్ బ్యాక్ టు సింధు తవటి బ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా వీడియో విషయానికి వస్తే ఇదంతా జ్యువెలరీ కలెక్షన్ అండి. కళ్ళు చెదిరిపోయే కలెక్షన్. నిజమైన జ్యువెలరీ అయితే కాదు. జ్యువెలరీలో ఎన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయో సో అలాంటి కలెక్షన్ మొత్తం ఇక్కడే ఉంది. లేడీస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వీడియోని చివరి వరకు అయితే చూసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. సో ఇదంతా వచ్చేసి ముంబైలో ఫేమస్ ఏరియా అయిన దాదర్కి అయితే వచ్చానండి. దాదర్లో జ్యువెలరీ మార్కెట్ అన్నమాట ఇది. సో ఎక్కడ లేని కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. చాలా టైప్స్ అయితే ఉంటాయి. ఓన్లీ జ్యువెలరీనే కాదు, అన్నీ దొరుకుతాయి ఈ మార్కెట్లో. బట్ ఈ వీడియోలో అయితే జ్యువెలరీ వరకు అయితే చూద్దాము. చిన్న ఫంక్షన్ నుంచి పెళ్ళిళ్ళ వరకైనా కూడా ఇక్కడ జ్యువెలరీ అయితే దొరుకుతుందంట. అంటే ఏ ఫంక్షన్కైనా వచ్చి ఇక్కడ జ్యువెలరీ తీసుకొని షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇక్కడి వాళ్ళు చాలామంది చాలా వరకు అయితే గ్రీన్ కలరే ప్రిఫర్ చేస్తారంట. దాంట్లో ఇంకా ప్లెయిన్ బ్యాంగిల్స్, సో దాదాపుగా ప్లెయిన్ ఆర్ రెడ్ కలరే ఉంటాయి ఇక్కడ. సో చైన్స్లో మాత్రం లాంగ్ చైన్, షార్ట్ చైన్, ఇంకా నెక్ సెట్స్. ఇక్కడ వచ్చేసి నెక్ సెట్ హెవీగా పెట్టుకొని దాని మీద నుంచి పాపిడి బిళ్ళ హైలైట్ చేస్తారు చాలా వరకు. సో ఆ కలెక్షన్ కూడా ఈ వీడియోలో చాలా వరకు అయితే చూడొచ్చు. ఇంకా రేట్ల విషయానికి వస్తే రేట్లు కూడా చాలా బాగానే ఉన్నాయి. మార్కెట్ కదా కొంచెం తక్కువ ఉంటుందేమో అనుకున్నాను, బట్ అలా ఏం లేదు. రేటు కూడా చాలా బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేసి చెంప చెరాలు బాగున్నాయి కదా. చెంప చెరాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అన్నీ పెద్ద పెద్దగా హెవీగా ఉన్నాయి అన్నమాట. సో హెవీగా వేసుకున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో మార్కెట్ అనగానే చాలా షాప్స్ ఉంటాయి. ఈ ఒక లేయర్, సింగిల్ లేయర్ ఉందిగా చైన్, అదొకటి 1000 ఎబో ఉంది, 1200 వరకు అయితే ఉంది. సో రేట్లు కూడా బాగానే ఉన్నాయన్నమాట. సో మార్కెట్ అనగానే మనకి చాలా షాప్స్ ఉంటాయి, జ్యువెలరీ షాప్స్ ఒకదాని పక్కన ఒకటి. బట్ ఏంటంటే మార్కెట్లో అన్ని షాప్లలో దాదాపుగా అదే కలెక్షన్ ఉంటుంది. కానీ బట్ ఇక్కడ వచ్చేసి ప్రతి షాప్లో వేరే వేరే కలెక్షన్ ఉంది. దీంట్లో మ్యాచ్ అయ్యేటి చాలా తక్కువ ఉన్నాయి. ప్రతి షాప్లో డిఫరెంట్ కలెక్షన్ అయితే చూస్తాం. ఇక్కడ వాళ్ళు వీడియో కూడా తీసుకొని ఇవ్వరంట, ఎందుకంటే వీళ్ళ డిజైన్ని కాపీ కొడతారని. బట్ నేను కొంచెం రిస్క్ తీసుకునే వీడియో తీశాను. కొన్ని షాప్స్లో అయితే ముందు రాసి పెట్టుంది నో ఫొటోస్, నో వీడియోస్ అని చెప్పేసి. సో కానీ నేను అందుకే కొద్దిగా మాత్రమే తీశాను. మొత్తం ప్యూర్గా కరెక్ట్గా నేను తీయలేకపోయాను. సో మనం తెలుగు వాళ్ళం కాబట్టి వాళ్ళు ఏమన్నా అన్నా మనకు అర్థం కాదు. సో అందుకే వీడియో కూడా కొంచెం తీయగలిగాను. బ్యాంగిల్స్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి. అసలు ఒక సెట్ తీసుకుందామని ఈ మార్కెట్కి వస్తే ఒకదాంతో అయిపోదు ఈ షాపింగ్. అలా 2-3 సెట్స్ తీసుకుంటామేమో ఈ కలెక్షన్స్, ఈ షాప్స్ చూసి, ఈ కలెక్షన్స్ చూసి. సమ్టైమ్స్ అసలు తీసుకోకుండానే వెళ్ళిపోతామేమో, ఎందుకంటే ఈ షాప్స్లో ఒకదానికి ఒకటి కన్ఫ్యూజ్ అయిపోయి సమ్టైమ్స్ అలా కూడా జరగచ్చు. బట్ పెళ్ళిళ్ళకి మాత్రం ఇది మంచి షాపింగ్ చేయొచ్చు. ఈ ఏరియాకి వచ్చి పెళ్ళిళ్ళ షాపింగ్కి అయితే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. మ్యారేజెస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఈ కలెక్షన్ అన్నీ వచ్చేసి. సో సెట్స్ అయితే చాలా బాగున్నాయి, అసలు నాకైతే బాగా నచ్చాయి. జనాలు కూడా చాలా ఉన్నారు ఈ మార్కెట్లో వచ్చేసి. అంటే పెద్ద మార్కెట్ కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తారంట, ఊర్లలో నుంచి కూడా. మళ్ళీ వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్ అన్నమాట. మేము వెళ్ళింది పెళ్ళిళ్ళ సీజన్లో. ఈ వీడియో తీసి చాలా డేస్ అవుతుంది, బట్ అప్లోడ్ చేయడానికి టైం లేకుండే. సో ఎక్కడెక్కడి నుంచో వస్తారంట ఇక్కడ షాపింగ్ చేయడానికి. అంటే కలెక్షన్ బాగా ఉంటుందండి, పెద్ద మార్కెట్ కదా. సో హోల్సేల్ వాళ్ళు కూడా తీసుకెళ్తారేమో, బట్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ వచ్చేసి నల్లపూసల గొలుసు అయితే చాలా పెద్దగా వేసుకుంటారు. మనకి కొంచెం నార్మల్గా ఉంటాయి కదా, బట్ ఇక్కడ నల్లపూసల గొలుసు చాలా పెద్దగా వేసుకుంటారు. ఇంకా లావుగా కూడా ఉంటాయి అవి. అది ఒక్కటి వేసుకుంటేనే నిండుగా కనపడుతుంది, అలా వేసుకుంటారన్నమాట.
సో బయట షాప్‌కి బయట కొన్ని శాంపిల్స్ అయితే పెట్టారు. శాంపిల్స్ పెట్టి మనకక్కడ నచ్చితే ఓకే నచ్చింది అనుకుంటే లోపలికెళ్ళి చూడాలన్నమాట. ఇంకా లోపలికెళ్ళి చూసాక తీస్తూనే ఉంటారు. చూస్తే షాప్ చిన్నగా ఉంటుంది. బట్ లోపల షెల్ఫ్‌లో మాత్రం ఇలా పెడతారు కదా! అసలు మనకి తెలియదు అక్కడ కలెక్షన్ ఇంత ఉందని. తీస్తూనే ఉంటారు. ఇంకా కన్‌ఫ్యూజన్‌లో పడిపోతాం మనమైతే. సో ఈ షాప్స్ అన్నీ చూడడానికైతే చిన్నగా ఉంది. బట్ ఈ చిన్న ప్లేస్‌లో చాలా కలెక్షన్ ఇన్ని ఐటెమ్స్ పెట్టారసలు. ఇక్కడ వడ్డానాలు కొంచెం తక్కువే అనుకుంటా. వడ్డానాలైతే కొంచెం తక్కువగానే కనబడుతున్నాయి. మళ్ళీ వడ్డానాలు ఇంకా సీసం గాజులు ఉంటాయి కదా! మనం నార్మల్‌గా వేసుకునేవి. అవి మాత్రం ఇక్కడ ఎక్కడో ఒక ఆడ కనిపించాయి. చాలా వరకి ఈ సెట్స్ ఇంకా లాంగ్ చైన్స్, చౌకర్స్, హెవీ నెక్లెస్ ఉంటుంది కదా! దాదాపుగా అవే ఉన్నాయి. సో ఇదంతా మార్కెట్ అన్నమాట. చిన్న సందులా ఉంటది. చిన్న సందు నుంచి ఇలా వస్తూ ఉంటే మొత్తం అన్ని షాప్సే ఉంటాయి. సో ఇలాంటి మార్కెట్ కనుక మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎలాంటి కలెక్షన్ చూసారు మార్కెట్కి వెళ్ళినప్పుడు అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఈ డైమండ్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అసలు చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు, అంత బాగున్నాయి. సో ఇదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.